హాయ్ అండి, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము ఈరోజు శివాలయానికి వెళ్దాం అనుకున్నాము. ఇంటి దగ్గర ఒకే ఒక శివాలయం ఉంది. అది కూడా మీకు మొన్న సోమవారం పెట్టాను కదా వీడియో. ఆ శివాలయం మాత్రమే ఉంది. అక్కడ దీపాలు అలో లేదనమాట. అందుకని ఇక్కడికి మాకు దూరంగా ఉన్న 3 కిలోమీటర్స్లో ఉంది ఈ శివాలయము. అక్కడికి మేము వెళ్ళాము. కార్తీక పౌర్ణమి అంటే అందరికీ తెలుసు, దీపాలు పెడతారని. ఇప్పుడు మేము ఇక్కడికి దీపాలు పెట్టడానికి వచ్చాము. ఇక్కడ కూడా దీపాలు పెట్టేది ఏమీ అలో లేదంట. కానీ నేను ఒక చిన్న ప్లేస్ తీసుకొని అక్కడే నేను దీపాలు పెడుతున్నాను. నాకు తెలిసిన ఈ ప్రాసెస్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఇక్కడ గుడిలో పూజారి కూడా ఉండడు. వాళ్ళే అభిషేకం చేసి వాళ్ళ చేతులతోనే దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మీకు ఇలా దీపాలు పెట్టే ప్రాసెస్ తెలుసుంటే కామెంట్ చేయండి ఎలా చేయాలో. నేను కూడా ట్రై చేస్తాను ఈసారి. నేనైతే 108 ఒత్తులతో ఉన్న దీపం అయితే పెడదాం అనుకున్నాను. ఇంటికాడ నుంచి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. నేను ముంబైలో తమలపాకులు దొరకడం చాలా కష్టమైపోయింది. అయినా కూడా నేను అరిటాకుతో అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా ప్రమిది పెట్టకుండా నేను గోధుమ పిండితో అయితే ప్రమిది చేశాను. ఇక్కడ ఫైనల్లీ అయితే దీపం అయితే పెట్టేశాను. ఇక్కడ పూలు అవి అయితే పెట్టాలి. ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. మీకు గుడిలో ఉన్న శివయ్యని కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా, వాళ్ళే పూజలు చేసుకుని వాళ్ళే దండం పెట్టుకుంటున్నారు. వీడియోలు అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.